భీమవరం ఈస్ట్ గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరంలో మా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులతో సమావేశం అయిపోయి కొత్తగా ఎన్నికైనటువంటి ఏఐసిసి నియమించబడినటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మిగతా కోఆర్డినేటర్లు 7 అసెంబ్లీ కోఆర్డినేటర్లు పెద్దలు అందరిని కూడా కూర్చోబెట్టుకొని ముందు ఏ రకంగా మనం ఈ పార్టీని నిర్మాణం చేసే దశగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా 3 విషయాలు. ఒకటేమిటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఈ చట్టాన్ని 20 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో మొత్తం పరిస్థితులు చూసి వలస వెళ్ళేటువంటి, మరి పనులు లేక వలస వెళుతూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి వ్యవసాయ కార్మికులకు కొన్ని హక్కులు కల్పించాలి. అదే కాదు, యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల మద్దతుతో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాదేశిక సూత్రాలు కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, వాటి అనుసారం కొన్ని హక్కుల ద్వారా మరి సామాన్య ప్రజానీకం కావచ్చు, రైతులు కావచ్చు, మరి కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, దళిత వర్గానికి చెందినటువంటి వారు కావచ్చు, బీసీలు కావచ్చు, రైతులు కావచ్చు, వారందరికీ కూడా ఉపయోగపడాలి అని రైట్ బేస్డ్ చట్టాలు చేశారు. ఒకటేమిటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, 2 రైట్ టు ఎడ్యుకేషన్, అంటే చదువు, విద్యా హక్కు, విద్య ఉంటేనే ప్రగతి ఉంటుంది అనేటువంటిది గుర్తెరిగి విద్యా హక్కు. 3వది ఈ అటవీ హక్కుల చట్టం, ఎవరైతే ఈ ఫారెస్ట్ ప్రొడ్యూస్ వాటికి ఉన్నాయో అదొకటి. తర్వాత ఆహార భద్రత హక్కు. అదేవిధంగా 5వది ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం. ఇవన్నీ కూడా కల్పించి 20 సంవత్సరాల్లో ఈ చట్టం క్రింద అనేక కోట్ల మంది ప్రయోజనాలు పొందారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక స్థితి మెరుగుపడింది. వారికి ఎవరైనా సరే పని లేనటువంటి వారు గ్రామ పంచాయతీకి రాసి మాకు పని కల్పించాలంటే 15 రోజుల లోపల పని కల్పించేటువంటి ఆ చట్టం, ఆ హక్కు. లేదనుకోండి డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 2వది పంచాయతీ వారే నిర్ణయించి ఆ గ్రామానికి సంబంధించి అది చెరువు కావచ్చు, లేకపోతే బావులు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రైతులకు వెళ్ళేటువంటి మార్గాలు కావచ్చు, తర్వాత హిందూ శ్మశాన వాటికలకి ఫెన్సింగ్ కావచ్చు, లేకపోతే చుట్టూ ప్రహరీ గోడ కావచ్చు, ఇలాంటి అంశాలు. అదే బడుగు బలహీన వర్గాల భూములు శాంక్షన్ చేసినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను బాగు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. ఈ గ్రామంలో గ్రామ పెద్దలు, సర్పంచి వాళ్ళ గ్రామానికి అవసరమైనటువంటి పనులు లిస్టు వేసుకుని చేసేటువంటి హక్కు ఆ పంచాయతీకి. 3వది 100% కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేటువంటి. ఈ రకంగా మెయిన్లీ ఇప్పుడు ఆ 3 కూడా లేకుండా చేశారు. ఆ పని ఈ ఊరిలో భీమవరంలో కానీ, భీమవరం మండలంలో కానీ, లేకపోతే ఇంకొక చోట కానీ, ఈ జిల్లాలో ఏ పని ఎక్కడ ఎవరు చేయాలనేటువంటిది పంచాయతీ నిర్ణయించడం లేదు. ఆ పంచాయతీ హక్కు తీసివేశారు. కేంద్రమే నిర్ణయిస్తుందట. వారు బూస్ట్ చేసుకున్నది ఏమిటి? రైల్వే స్టేషన్స్లో, రేడియోల్లో, టీవీల్లో మోడీ గారి కానుక అని చెప్పేది ఏమిటి? 125 రోజులు ఇస్తున్నాము. గత చట్టంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో కానీ ఓన్లీ 100 రోజులు ఉన్నాయి. మేము కొత్తగా తెచ్చినటువంటి విబిజిఆర్జీ చట్టంలో 125 రోజులు పని కల్పిస్తామని అంటున్నారు. కానీ అది కాదు. వాస్తవాలు ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో 100 రోజులు పని కల్పించాలి అని చట్టంలో ఉంటే సరాసరి ఏ జిల్లాలోనైనా సరే, ఈ మొత్తం 690 జిల్లాల్లో చూసినట్లయితే భారతదేశంలో ఏ జిల్లాలో కూడా సరాసరి 50 నుండి 56 రోజుల వరకు మాత్రమే
పని కల్పించారు. అంటే క్రమేణా నిధులు తగ్గించటం, పని రోజులు తగ్గించటం, అల్టిమేట్గా ఈ స్కీమ్ని తీసేసేటువంటి కుట్ల యత్నం కేంద్రం చేస్తుంది. సో ఇప్పుడు 120 రోజులు ఇస్తామన్నది బూటకం, ఎవరు నమ్మేటువంటిది కాదు. మీ చరిత్ర చూస్తే 50 రోజులే ఇచ్చారు. 100 రోజుల్లో చట్టం ఉంటే 50 రోజులు చట్టం లేనప్పుడు అసలు మీరు ఇస్తారనేటువంటిది నమ్మకం ఎక్కడ ఉంటుంది? అందుకని ఇవన్నీ కూడా ఈరోజు యావత్ భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఎంపీలందరూ కూడా ఈ చట్టం వద్దు, మాకు మహాత్మా గాంధీ. ఇంకోటి ఏంటంటే మహాత్మా గాంధీ పేరునే తీసివేసేటువంటి ధైర్యం చేశారు దుర్మార్గులు. ఆ జిఆర్జీ పేరులో గోడ్సే పేరు కూడా దానిలో యాడ్ చేశారేమో, జిఆర్జీ చట్టం. ఎవరికి అర్థం కాదు. వికసిత్ భారత్, గ్రామీణ, అవేవో పేర్లు కూడా తిరగనటువంటి హిందీ పదాలు వేసి చక్కటి జాతీయ ఉపాధి హామీ చట్టం అందరికి అర్థమయ్యేది. ఇదిగో ఈ మీరు పని చేసుకోండి, 10 రూపాయలు సంపాదించుకోండి, గౌరవంగా ఉండండి, చదువుకోండి, మీరు మీ కాళ్ళ మీద నిలబడండి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ. అంతేగాని ఆ మతం ఈ మతం ఏది గొప్ప, మీరు మనం హిందూ మతం ఆ పిచ్చ ఇంజక్షన్తో ఎక్కించి మొత్తం ఈ 75 సంవత్సరాల్లో ఉన్నటువంటి గొప్ప సంప్రదాయం హిందువులు ఎప్పుడు కూడా మిగతా వారిని దురుద్దేశంతో చూడలేదు. ఇంత 2% ఉన్నటువంటి క్రైస్తవులకి ఎప్పుడు అభద్రతాభావం హిందూ సోదరులు కల్పించలా. మనకున్నటువంటి ఆ సంప్రదాయాన్ని, మనకున్నటువంటి ఆ సంస్కృతిని కూడా వీళ్ళు పాడు చేసేటువంటి యత్నం చేశారు. మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఒక్కరు కూడా పాల్గొనలేదు. బ్రిటిష్ వారికి తొత్తులుగా వ్యవహరించినటువంటి చరిత్రలు ఉన్నాయి, నేను చెప్పడం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఆకలికి ఎక్కడో బయట నుంచి తెచ్చుకున్నాం PL 480. అలాంటి పరిస్థితి నుంచి పెద్ద పెద్ద డ్యాములు కట్టి, ఇండస్ట్రీస్ పెట్టి, ప్రణాళికాబద్ధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ దేశంలో ఆహార కొరత లేకుండా గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి మరి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ఆనాడు మహాత్మా గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, అదే జవహర్లాల్ నెహ్రూ గారు, మరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మౌలానా ఆజాద్ గారు, డాక్టర్ అంబేద్కర్ గారు అందరూ కలిసి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం కావాలి ఈ దేశంలో, అనేక భాషలు మతాలు మరి వైరుధ్యాలు ఉన్నటువంటి ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి అని ఈ 75 సంవత్సరాల నుండి అనేకమైనటువంటి మంచి పనులు చేసి తొండలు గుడ్లు పెట్టేటువంటి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం చేసి రైతుని సపోర్ట్ చేసి రైతు మీద ఆధారపడేటువంటి రైతు కూలీలకు కూడా భద్రత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, కానీ దానికి శిక్షించారు. ఉదాహరణకి డివిజన్, దాని పేరు మీద ఇప్పుడున్నటువంటి ప్రాంతీయ పార్టీలు డివిజన్ చేశారు. ఆ డివిజన్ చేసినప్పుడు ఇచ్చినటువంటి పునర్నిర్మాణ చట్టాన్ని మీరు అమలు చేయటం లేదే. కావాలని కాంగ్రెస్ని ఇంకా 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 నెగిటివ్గా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు చేసింది ఏమిటి? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండబట్టే ఈ దేశం ఇంత పాపులేషన్, ఇంత జనాభా ఉన్నా కూడా అన్నదమ్ములుగా ఉండటానికి కారణం ఏంటి? ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, రాజ్యాంగం. ఇవి లేకనే ప్రక్కన ఉన్నటువంటి దేశాల అధోగతి చూసాం మనం. శ్రీలంక కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు, ఇంకొక ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆ మహనీయులు చేస్తే గాంధీ మహాత్ముడు పేరు తీసేస్తారా మీరు? మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని అపోజ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా దీని మీద నిరసనలు చేస్తున్నారు. దాంతో పాటే మా PCC అధ్యక్షురాలు అన్ని జిల్లాలు తిరిగి ప్రతి జిల్లాలో 2 చోట్ల రచ్చబండ ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో కూడా వచ్చినప్పుడు ఏ రకంగా మరి ఇక్కడున్నటువంటి పెద్దలందరూ కూడా మాట్లాడుకొని చేయాలి అనేటువంటిది ఒకటి. రెండవది, ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలందరూ కూడా మనసులో ఉన్నది ప్రాంతీయ పార్టీలు చూశారు. మొట్టమొదట చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఆయన అనుభవం ఉన్నవాడు, మనం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు చట్టంలో ఏముంది? రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ నిర్ణయిస్తుంది. అందుకనే కేంద్రం ఆ రోజు చెప్పలేదు ఫలాంది మీ రాజధాని అని చెప్పి. కానీ వాళ్ళు నిర్ణయించారు అమరావతి అని. అమరావతి దానిలో చుక్కలు చూపించాడు, ఫోటోలు చూపించాడు, రీల్స్ చూపించాడు. మేము ఇంత చేస్తాం అంత చేస్తాం. 5 సంవత్సరాలు అయిపోయింది. సరే, అప్పుడే మొదలైంది ఈ విసుగు దోసుకోవడం, ఎమ్మెల్యేల
ప్రవృత్తి సరిలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అనేక వాగ్దానాలు చేస్తే ఆయనకు ఒక అవకాశం ఇద్దామని చూశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో మొత్తం వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన అతను జలయజ్ఞం పూర్తి చేయలా, పోలవరం పూర్తి చేయలా. ఎవరైతే రైతుకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అధికారంలోకి వచ్చాడో ఆయన మొదలుపెట్టినటువంటి పనులు ఏమీ చేయలే. అది కాకుండా ఇంకా అనేకమైన అరాచకాలు చేశారు. అందుకనే ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులు అందరూ కూడా కలిసి జగన్ను ఓడించాలి అని వారికి ఉన్నటువంటి అన్ని అస్త్రాలు ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం, అక్కడున్నటువంటి ఆ మహనీయులు ఎవరో ఆ ఇద్దరు ద్వయం మోడీ గారు అమిత్ షా గారు ఏమేమి మరి అల్లుతారో అన్ని ఎలక్షన్లో గెలవాలి, ఈ ఎలక్షన్లో గెలవాలని అనేక కుతంత్రాలు చేసేటువంటి చరిత్ర మనం చూసాం. వారు సపోర్ట్తో లేదా చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు. మరి ఆ జైల్లో పెట్టారనే సానుభూతితో వారిని గెలిపించి ఈరోజు కూటమి 1.5-2 సంవత్సరాలు కావస్తుంది. కూటమి మీద ప్రజల ఎవరైతే గెలిపించారో వారే పెదవిరుస్తున్నారు, చెప్పట్లేదు. కానీ నెగిటివ్ అయితే వచ్చింది. తరతరాలుగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు మాలాంటి వారిని ఏమండి కాంగ్రెసే బెటరు, అన్ని వర్గాల వారికి కులాలు మతాలు భాషలు ప్రక్కన పెట్టి రైతుకు మరి ముందు అగ్రతాంబూలం ఇచ్చి వ్యవసాయ ఆధారిత మన దేశంలో రైతు మీద ఆధారపడేవారు బాగుపడాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ బెటరు. కాకపోతే కొంతమంది ఎక్కువ ఫలం పొందారు, కొంతమంది తక్కువ ఫలం పొందారు. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల వారిని సమానంగా చూసింది. అదే బెటర్, మీరు అందరు కొంచెం ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పిన సమయం ఆసన్నమైంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాటలు చెప్పటమే జిల్లా వరకే పరిమితం అయ్యాం, కానీ మేమంతా ప్రజల దగ్గరికి వెళ్ళటం మర్చిపోయాం. ఇది వాస్తవం. గ్రామాలకు వెళ్ళి అయ్యా మేమున్నాం, ఇదిగో మేమున్నాం మీకు అండగా అని చెప్పేటువంటి నాయకులు ఉన్నారు, కానీ మనసు పెట్టల. ఇప్పుడు ఆసన్నమైంది. నేను వచ్చింది ఎందుకంటే అందరికీ, చిన్నలు పెద్దలు, మహిళలు, అక్కలు చెల్లెళ్ళు, యువకులకు ముఖ్యంగా అయ్యా మాకేం పదవులు అవసరం లేదు, పెద్దలు బాపిరాజు గారి శిష్యులు మేమంతా నేతృత్వంలో పనిచేస్తాం. వారు ఇక్కడ ఈరోజు దేవుని పని మీద దేవుని దర్శనానికి కొరకు అక్కడ పూజకి వెళ్ళారు శివరాత్రి సందర్భంగా. వారు మనకు అందరికీ కూడా ఈ జిల్లాలో అండగా ఉంటారు. మనందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకొని గ్రామాలకు వెళదాం, ప్రజల్లోకి వెళదాం, మేము ఉన్నాం అని వారికి చెబుదాం. యువకులకు మనం పగ్గాలిద్దాం, నాయకత్వం ఇద్దాం. వారిని మరి ముందు పెట్టి వచ్చేటువంటి నెక్స్ట్ 3 ఇయర్స్లో 3 సంవత్సరాల్లో మాలాంటి వారికి పదవులు అవసరం లేదు. కాంగ్రెస్ ఎంతో చేసింది నాకు. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చా. ఈ పదవి నాకు అవసరం లేదు, కానీ పార్టీ ఏం చెప్తే చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ దగ్గరకు వచ్చి అందరిని పనిచేయించేటువంటి ఒక అవకాశం దొరుకుతుందని నేను ఒప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తగా వచ్చి అయ్యా దయచేసి అందరం కలిసి పనిచేద్దాం, కష్టపడదాం. కష్టపడితేనే ఈ స్థితికి రాగలిగా నేను. కష్టం అనేటువంటిది ముఖ్యం.